అపోస్తలుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం. అపోస్తలుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం 12 నుండి 16 వచనాలు చదువుకుందాం. 12 నుండి 16 వచనాలు. ప్రజల మధ్య అనేకమైన సూచక్రియలను మహత్కార్యములను అపోస్తలుల చేత చేయబడుచుండెను. మరియు వారందరూ ఏకమనస్కులై సొలొమోను మంటపములో ఉండిరి. కడమ వారిలో ఎవడును వారితో కలుసుకొనుటకు తెగింపలేదు గాని ప్రజలు వారిని ఘనపరచుచుండిరి. పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షమున చేర్చబడిరి. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఎవని మీదనైనను అతని నీడయైనను పడవలనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టునుండు పట్టణముల జనులు రోగులను అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడి వచ్చిరి. వారందరూ స్వస్థత పొందిరి. చదవబడిన ఈ లేఖనం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని విందాం. ఆశ్చర్య మహాశ్చర్య కార్యములు చేసే మా ప్రియ ప్రభువా, మహాఘనత వహించిన మహారాజా, మా ప్రభువా, మీ గణనామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఎంతో గొప్ప దేవుడవు, పరిశుద్ధ పావనుడవైన దేవుడవు, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాకు సాటి అయిన దేవుడు అని ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే మీకు సాటి అయిన వాడు ఎవరునూ లేరు. మిమ్మను పోలిన వాడు గాని మీకు పోటీ అయిన వాడు గాని ఎవరునూ లేరు. మా ప్రభువా, అంత ఉన్నతమైన దేవుడవు, ప్రభావము గల దేవుడవు. ఆశ్చర్య మహాశ్చర్య కార్యములు, అద్భుత కార్యములు, సూచక క్రియలు చేయువాడవు నీవొక్కడవే. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మా ప్రభువా, చదవబడిన లేఖన భాగమును దీవించి అందున్న సంగతులను తేటగా మాకు బయలుపరచి మీకు రావలసిన మహిమ ఆపాదించుకొనమని, మానవుని మరుగుపరచమని, ఆత్మకార్యమును జరిగించి ఘనత పొందుతారని కోరుచు మా ప్రభు అయిన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుచు ఉన్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న ఈ వచన భాగాలలో అమూల్యమైన విషయాలు, ఆధ్యాత్మిక సంగతులు మన ధ్యానం కొరకై దేవాది దేవుడు అనుగ్రహింపజేశాడు. మనము చదువుకున్న 12 నుండి 16 వచనాలు అపోస్తలుల ద్వారా జరిగిన అద్భుతములు అని చెప్తారు. అపోస్తలుల ద్వారా జరిగిన అద్భుతములు నిజమే. దేవుడు అపోస్తలుల ద్వారా అద్భుతాలు చేయించాడు. 12వ వచనంలో ప్రజల మధ్య అనేకమైన సూచక్రియలు, మహత్కార్యములు అపోస్తలుల చేత చేయబడుచుండెను అన్నాడు. అపోస్తలుల చేత చేయబడుచు ఉండెను అనే మాట దైవ గ్రంథంలో మనము చూస్తున్నాం. నిజమే ప్రియులారా, దేవుడు గొప్ప కార్యాలు ఆయన చేయించేవాడు. 2వ అధ్యాయం 43వ వచనంలో కూడా మనము ఆ మాటలు చదువుతాం. అప్పుడు ప్రతివానికిని భయము కలిగెను, మరియు అనేక మహత్కార్యములను సూచక్రియలను అపోస్తలుల ద్వారా జరిగెను. అపోస్తలుల ద్వారా జరిగెను. 4వ అధ్యాయం 30వ వచనం. 4వ అధ్యాయం 30వ వచనం. 4:30.
4వ అధ్యాయం 30వ వచనం. రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచియుండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించున్నట్లు అనుగ్రహించుము. సూచక్రియలు మహత్కార్యములు అపోస్తలుల ద్వారా దేవుడు జరిగిస్తూ వస్తున్నాడు. నిజమే ప్రియులారా. 14వ అధ్యాయం 3వ వచనాన్ని కూడా చదువుకుంటే 14వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి వారు ప్రభువును ఆనుకుని ధైర్యముగా మాటలాడుచు అక్కడ బహుకాలము గడిపిరి. ప్రభువు వారి చేత సూచక క్రియలను అద్భుతములను చేయించి తన కృపావాక్యమునకు సాక్ష్యమిప్పించుచుండెను. వారు ప్రభువు మీద ఆనుకున్నారు. అపోస్తలులు ప్రభువు మీద ఆనుకున్నారు. అందుకే ప్రభువు వారి చేత సూచక క్రియలు అద్భుత కార్యములు చేయించుచూ ఉండెను అని మనము చదువుతున్నాం. అపోస్తల కార్యముల గ్రంథములో 19వ అధ్యాయం 11వ వచనం. అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయం 11వ వచనంలో మనము చదివినప్పుడు, మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను అని చూస్తున్నాం. 12వ వచనంలో 5వ అధ్యాయం 12వ వచనంలో 2వ అధ్యాయం 43వ వచనంలో 4వ అధ్యాయం 30వ వచనంలో 14వ అధ్యాయం 3వ వచనంలో 19వ అధ్యాయం 11వ వచనంలో ప్రజల మధ్య అనేకమైన సూచక్రియలు మహత్కార్యములు అద్భుతములను దేవుడు ఎందుకు చేయిస్తూ ఉన్నాడు అనంటే, దేవుని వాక్యము స్థిరపరచబడవలెనని ఆయన ఆ కార్యములను ఆ దినాలలో చేయించాడు. దేవుని వాక్యము స్థిరపరచబడు వరకు ఇలాగున జరుగునని ప్రభువు చెప్పాడు. దేవుని వాక్యము స్థిరపరచబడు వరకు ఇలాగు జరుగునని ప్రభువు చెప్పాడు. ఎక్కడ? మార్కు రాసిన సువార్త, మార్కు సువార్త 16వ అధ్యాయం 19-20 వచనాలు. ఇలాగు ప్రభు అయిన యేసు వారితో మాట్లాడిన తరువాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడయ్యను. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. ఆమేన్. ఈ ముక్కొక్కటి బాగా పట్టుకోండి. దేవుడు ఆ రోజు ఎందుకు ఈ సూచక్రియలు మహత్కార్యాలు అద్భుత కార్యాలు దేవుడు చేయించాడంటే, వాక్యమును స్థిరపరచుచుండుటకు, వాక్యమును స్థిరపరచుచుండెను అన్నాడు. అక్కడే కదా ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. వాక్యమును స్థిరపరచుచుండెను. ఇక్కడ ఒక మాట మీకు గుర్తు రావాలి. అనగా పూర్తిగా వ్రాత వచ్చు వరకు జరుగుచుండును అని. మీరు ఈ మాట చాలా ఇంపార్టెంట్గా, వాక్యమును స్థిరపరచుచుండెను అనే మాటను బట్టి పూర్తిగా వాక్యము వ్రాతకు వచ్చు వరకు జరుగుచుండును
అంటే ఆ తర్వాత ఏమైపోతాయి అవి? వాక్యము స్థిరపరచబడిన తరువాత నిలిచిపోతాయి, ఆగిపోతాయి. అర్థమైందండి? ఇందులో ఇంత సత్యం ఉంది. మీరు ఆలోచన చేస్తే దైవ లేఖనములో ఉన్న వాస్తవికత మీరు ఆలోచన చేయండి. మనము చదువుకుంటున్న అపోస్తల కార్యాలు 5వ అధ్యాయం 12వ వచనంలో వారందరూ ఏక మనస్కులై సొలొమోనులో ఉండిరి, సొలొమోను మంటపములో నుండిరి అని మనం చూస్తున్నాం. 12వ వచనం. 3వ అధ్యాయం 11వ వచనములో 3వ అధ్యాయం 11వ వచనములో వారు పేతురును యోహానును పట్టుకొని ఉండగా ప్రజలందరూ విస్మయముంది సొలొమోనుదను మంటపములో ఉన్న వారి యొద్దకు గుంపుగా పరుగెత్తి వచ్చిరి. గుంపుగా పరుగెత్తి వచ్చిరి. బహుశా ఈ మంటపము చాలా విశాలమైంది కాబోలు. చాలా విశాలమైన మంటపం. అందువల్ల వారందరూ అక్కడికి చేరి వచ్చారు. మరియు వారు ఏక మనసు కొనసాగుతూనే ఉంది. ఏక మనసు ఎక్కడా కూడా వారు వ్యతిరేక మనసుగా మార్చుకోవడంలే. 1:14 కానీ 2:46 కానీ మనం చూస్తాం. వారు ఏక మనస్కులై ఉన్నారు. 1:14 కానీ 2:46 కానీ వారు ఏక మనస్కులై వారు కూడుకుంటూ ఉన్నారు అని మనం గుర్తించాలి. ఏక మనసు ఉండాలంటే ఏముండాలి? దీన మనసు కలిగి ఉండాలి. అది ముఖ్యం. ఏక మనసు ఉండాలంటే దీన మనసు ఉండాలండి ప్రతి వారికి. ఎప్పుడైతే ఈ దీన మనసు అనేది ఉంటుందో ఏక మనసు అనేది వస్తుంది. రోమాపత్రిక 12వ అధ్యాయం 16 నుండి 18 వచనాలు. రోమాపత్రిక 12వ అధ్యాయం 16 నుండి 18 వచనాలు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1 నుండి 8 వచనాలు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు సరిపోద్దులేండి. 1 నుండి 3 వచనాలు. ఇక కడమ వారిలో ఎవడు వారితో కలుసుకొనుటకు తెగింపలేదు అనే మాట చూస్తాం. 13వ వచనంలో వారేక మనస్కులై ఉన్నారు అన్నాడు. 12లో 13లో కడమ వారిలో ఎవడును వారితో కలుసుకొనుటకు తెగింపలేదు అన్నాడు. తెగింపలేదు. అపోస్తలులంటే ఎంతో భయం. ఎందువల్ల? అపోస్తలుల ద్వారా అద్భుతములు జరుగుచుండెను. వారు ప్రార్థన యందు వాక్య పరిచర్య యందు ఎడతెగకై ఉండిరి అనే మాట మనం చూస్తాం. ప్రార్థన యందు వాక్య పరిచర్య యందు ఎడతెగకై ఉండిరి. నేడు కూడా దైవ సేవకులు గాని పెద్దలు గాని విశ్వాసులు గాని విలువగానే జీవించాలి. దైవ సేవకులు పెద్దలు విలువగానే జీవించాలి. విలువ లేని పనులు, విలువ తక్కువ పనులు, విలువను తీసేసుకునే పనులు మనం చేయకుండా జాగ్రత్త పడాలి. అలా ఉన్నప్పుడు ప్రజలు వారిని ఏం చేస్తున్నారు? ఘనపరచుచుండిరి అన్నాడు 14వ వచనం. ప్రజలు వారిని ఘనపరచుచుండిరి. ప్రియులారా, ఎంతకాలం బ్రతికామన్నది ముఖ్యం కాదు. బ్రతికినన్నాళ్ళు కూడా ఎలా బ్రతికామనేది ముఖ్యం. ఎంతకాలము బ్రతికామన్నది ముఖ్యం కాదు. బ్రతికినన్నాళ్ళు ఎలా బ్రతికాం, ఎంత ఘనముగా బ్రతికాం. తప్పు చేస్తే వ్యక్తులకు ఘనత ఉండదు. లోపాలుంటే
ఘనతలుండవు. ప్రవర్తన సరిగా ఉండి సాక్ష్యము సరిగా ఉన్న వారికి గొప్ప ఘనతలు వస్తాయి. ఇక్కడ ఘనపరుస్తారు, ఇక్కడ విడిచిన తర్వాత పరలోకములో కూడా ఘనత ఉంటుంది. అదే చెప్పాడు, భూలోకములో అల్పులైన వారు పరలోకములో గొప్పవారనబడుదురు అన్నాడు. చూశారా? మత్తయి సువార్త 5వ అధ్యాయం 19వ వచనంలో. కాబట్టి ప్రభు పిల్లలమైన మన జీవితంలో వారు ఘనులుగా బ్రతికారు. మీ అందరికి ఒక మాట తెలుసు, సమూయేలు మొదటి గ్రంథం 2:30 అండి. ఏం తెలుసు? నన్ను ఘనపరుస్తే రైట్, గుర్తే ఉంది మీకు. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచెదను, నన్ను తృణీకరించు వారు తృణీకారమందుదురు అనుంది. అవునా? కనుక దేవుణ్ణి మనము ఎప్పుడైతే ఘనపరిచే వారంగా ఉంటామో దేవుడు కూడా మనలను ఘనపరుస్తాడు. చాలా వచనాలు చెప్పొచ్చు, మనం దాటిపోదాం. చాలా సంగతులు. అదొక మంచి ఒక 2-3 రోజుల వర్తమానం. అది నిజమే, 2-3 రోజుల వర్తమానం. దానికి సంబంధించిన మ్యాటర్ కూడా, మెటీరియల్ కూడా రెడీగానే ఉంది నా దగ్గర, చెప్పొచ్చు. అయితే విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ప్రభు పిల్లలమైనటువంటి మన బ్రతుకులో దేవాది దేవునికి మహిమ ఆపాదించాలి అనంటే ఖచ్చితంగా ప్రియులారా ప్రభువును ఘనపరచేవారుగా ఉండాలి. ప్రజలు వారిని ఘనపరచుచుండిరి. ఈ మాట చాలా అద్భుతంగా ఉంది నాకైతే. 14వ వచనం, ప్రభు వారిని వాడుకుంటుండగా ప్రజలు వారిని ఘనపరచుచుండిరి. దేవుని పిల్లలు బుద్ధిమంతులుగా జీవించినట్లయితే, స్టోరీ నేర్చుకోమని చెప్పారు కదా, అది జాగ్రత్తగా వినండి. దేవుని పిల్లలు బుద్ధిమంతులుగా జీవించినట్లయితే ప్రజలు ఘనపరచెదరు అన్నాడు. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 7 నుండి 9 వచనాలు. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 7 నుండి 9 వచనాలు. దేవుని పిల్లలు బుద్ధిమంతులుగా జీవించినట్లయితే ప్రజలు ఘనపరచెదరు. పరిశుద్ధత ప్రక్కనే ఘనత ఉండును. ఏమండి? పరిశుద్ధత ప్రక్కనే ఘనత ఉంటుంది. 1 తెస్స 4:4, తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4:4లో గమనించారా? దైవ లేఖనంలో మనము చూడవచ్చు. ఇక్కడ ఈ 14వ వచనంలో పురుషులు స్త్రీలు అనేక మంది విశ్వాసులై ప్రభు పక్షమున చేర్చబడిరి అని వ్రాయబడింది. స్త్రీలు పురుషులు అనేక మంది ప్రభు పక్షమున చేర్చబడిరి. దేవుని భయము, దేవుని ప్రజల యొక్క విలువ అనేకులు మార్చబడుటకు కారణమాయెను. దేవుని భయము, దేవుని ప్రజల యొక్క విలువ అనేకులు మార్చబడడానికి కారణమైనది. నిజం ప్రియులారా, ప్రభు వాక్యములో రాయబడిన వాస్తవికతను మనము గమనించాలి. 6వ అధ్యాయము 1-2 వచనాలలో శిష్యుల సంఖ్య విస్తరించిందని చెప్పాడు. 7వ వచనములో శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించింది అని మనం చూస్తున్నాం. అనేకులు ప్రభు పక్షంగా చేర్చబడుచు ఉన్నారు, అందువలన విస్తరిస్తూ ఉంది. ఇంకా ఈ భాగంలో 5వ అధ్యాయంలో 15వ వచనంలో
పేతురు నీడ పడుట ద్వారా అనేక మంది రోగులు, అపవిత్రాత్మ పట్టిన వారు స్వస్థత పొందిరి అని చూస్తాం. ఎవరండి? పేతురు నీడ పడుట ద్వారా అనేక మంది రోగులు, అపవిత్రాత్మ పట్టిన వారు స్వస్థత పొందిరి. 15-16 వచనాలు మనము చాలా స్పష్టంగా ఆలోచన చేస్తే మనకు అక్కడ అర్థమయ్యే సంగతి. నీడ పడితే, ఇప్పటికీ చాలా మంది జరగకపోయినా జరిగినాయి అన్నట్టు గొప్ప గొప్పగా చెప్పుకునే వాళ్ళు ఎక్కువ మంది తయారయ్యారు. అందుకని ఈ బిజినెస్ ఎక్కువైపోయింది. స్వస్థత అనే బిజినెస్, స్వస్థత శాలలు అనే బిజినెస్. ఎక్కడ చూసినా స్వస్థత వరం కలిగిన దైవజనులు అంటారు. మరి వాళ్ళకే ఆరోగ్యం సరిగా ఉండదు. మరి అదేంటో తెలియదు. వాళ్ళు చాటుగా హాస్పిటల్స్కి వెళ్తారు. ఇప్పుడు స్వస్థపరిచే వరం కలిగిన ఆయన కళ్ళద్దాలు ఎందుకు చెప్పండి? ఆయన కళ్ళు కనపడవు కానీ మిగతా వాళ్ళందరికీ ఏమనాలి అసలు? నేను విమర్శ చేయటం కాదు, ఇంకా అన్ని అమ్ముడుపోతున్నాయి ఈ స్వస్థత పేరు చెప్పి. శుద్ధ జలం అని ఒకడు, కొబ్బరి నూనె అని ఒకడు కదా, మ్యాట్ అని ఒకడు. మ్యాట్లు వచ్చేసింది తెలుసు కదా మీకు. కచ్చీఫ్లని ఒకడు, మట్టి అని ఒకడు, మట్టి దాన్ని కూడా అమ్మేసుకుంటున్నారు. ఇంకా అమ్మాల్సింది ఉమ్ము. ఉమ్ము ఒకటి అమ్మట్లే. మరి ఆయన ఉమ్ముతో గుడ్డివారిని స్వస్థపరిచాడు కదా, అదొకటి ఇక అమ్ముడిలోకి రావాలి. చూద్దాం ఎంతమంది పోస్తారో, ఆ ఉమ్మంతా పోగు చేస్తారో, దాన్ని రాస్తారో తెలీదు, అదొకటి రావాలి. ఇంకోటి నీడ. ఈ నీడ, అయ్యగారు నీడ పడగానే బాగుపడ్డారు. ఆ రోజుల్లో బాగుపడ్డారు. ఈ రోజుల్లో కూడా నీడ పడితే బాగుపడాలని ఇది కూడా బిజినెస్ చేస్తారు. ఈ అయ్యగారు నీడ పడితే దేవుని నీడ పడిపోయింది, స్వస్థపరిచని సృష్టించేస్తున్నారు. మనం వీడియోలో దొరికేస్తున్నారు చాలా మంది. ఒకరోజు ఒక అద్భుతం, ఇంకొక రోజు ఇంకొక అద్భుతం అని చెప్పి వాళ్ళు బయటకు వస్తున్నారు. బయటకు వస్తున్నటువంటి వారిని మనవాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు ఉంటారేంటి? ఆ రోజు ఆ ఫలానా రోజు ఇలాగని సాక్ష్యం చెప్పి, ఈ రోజు ఇలాగని సాక్ష్యం చెప్పిన వాళ్ళని వాళ్ళు జాగ్రత్తగా బయటికి తీసుకొస్తున్నారు. ఈ మీడియా వాళ్ళు కూడా ఇలాంటి వాటిని ఎక్కువగా తీసుకొని ఫోకస్ చేసి ప్రజల్లో ఇది ఫాల్స్ అని చెప్పి వాళ్ళు కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఈ స్వస్థతలని, అద్భుతాలని, ఈ టచ్లని ఇలాగ వచ్చాయి కదా చాలా మంది. ఇలాంటి వాళ్ళందరి మీద ఇప్పుడు కేసులు నడుస్తున్నాయి. తెలుసా మీకు ఆ సంగతి? తెలుసా తెలియదండి? కేసులు నడుస్తున్నాయి. ప్రియులారా, ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఆకలి ఇస్తే అన్నం తింటున్నాం, శరీరానికి వ్యాధి వస్తే మందు వేసుకోవడం తప్పు కాదు. విశ్వాసంతో వేసుకోండి, ప్రభు స్వస్థపరుస్తాడు. అంతేగాని లేనిపోనివన్నీ చేస్తే దేవుని వాక్యం ఒప్పుకోదు. మరి ఆ రోజుల్లో పుట్టుకుంటి వారిని, గుడ్డి వారిని, ఓసక్కాలు చేయగల వారిని బాగు చేశారు. అలాంటి వాళ్ళని తీసుకొస్తే వీళ్ళు బాగు చేస్తారేమో అడగండి. ఇది బిజినెస్ చేసుకుంటున్నారు, ఇది బాగుంటుందని. దయచేసి మనం విమర్శగా మాట్లాడడం కాదు, కానీ ఇవన్నీ ఎప్పుడు జరిగాయి? అపోస్తలుల ద్వారా వ్రాతకు వాక్యం రాకమునుపు జరిగాయి. వాక్యము స్థిరపరచబడిన తర్వాత ఇవన్నీ జరగలే. అంతకు ముందు జరిగాయి. నేను జరగలేదని చెప్పడంలే, అంతకుముందు జరిగాయి. యేసు ప్రభు హయాంలో, అపోస్తలుల హయాంలో జరిగాయి. బైబిల్ వ్రాతలు పూర్తవుతూ ఉన్నాయి అనగా ఈ స్వస్థతలు కానీ, ఈ అద్భుతాలు కానీ, సూచక్రియలు కానీ, మహత్కార్యాలు కానీ నిలిచిపోయాయి. ఇప్పుడు ఎవరికైనా బాగలేకపోతే మనం కూడా ప్రార్థన చేస్తాం. నీ విశ్వాసమే నీకు స్వస్థత అని చెప్తాం. వారి నమ్మికను బట్టి దేవుడు సహాయం చేస్తాడు. అంతేగాని మనం చేశాం కాబట్టి ఇంత గొప్ప జరిగింది, అంత గొప్ప జరిగిందని మనం చెప్పుకోకూడదు, చెప్పించుకోకూడదు. ఇది కొంచెం అర్థమైతే ప్రజలకి చాలా బాగుంటుందండి, చాలా బాగుంటుంది.
ఆ రోజుల్లో పౌలు చేతి నడికట్టు తగిలిన బాగుపడతారని రోగులను తెచ్చి అక్కడ పడేసినట్లుగా చూస్తాం. దుష్టాత్మ గలవారు స్వస్థత పొందినట్లుగా మనము చూస్తాం. 19వ అధ్యాయం 12వ వచనం. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయెను అని చూస్తున్నాం. 11వ వచనంలో దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను అని చెప్పాడు. ఏమిటా విశేషమైన అద్భుతములు? అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయెను. అప్పుడు అలా జరిగినట్టు ఇప్పుడు కూడా అలా జరగాలి, అలా జరుగుతాయి అని ప్రజలు చెప్పుతూ ఉన్నారు. పెద్ద కామెంట్ ఏంటో తెలుసా అండి? మరి ఇన్ని స్వస్థత ప్రార్థనలు చేసేవాళ్ళు, ఇంత స్వస్థపరిచేవాళ్ళు, మరి కరోనా కాలంలో ఎవరిని బ్రతికించలేకపోయారే అని. వీళ్ళందరూ కలిసికట్టుగా ప్రార్థన చేస్తే కరోనా పోయేది కదా. చివరికి స్వస్థత ప్రార్థన, స్వస్థత ప్రవచన వివేచన వరం కలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు రాజమండ్రిలోని. ఆ వ్యక్తి కరోనా పోవటానికి కాళ్ళ కింద వేసి తొక్కి డ్యాన్స్ చేశాడు. కరోనాను తొక్కేస్తాను అన్నాక రెండో వేవ్ వచ్చింది. మొదటి వేవ్ కంటే రెండో వేవ్లోనే ఎక్కువ మంది చనిపోయారు. అప్పుడు ఎంత అపహాస్యమైంది. ఆయనతో పాటు వెరీ గుడ్ ట్రాన్స్లేటర్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన కూడా అలాగే తొక్కాడు పాపం. మనకు పేర్లు ఎందుకులేండి. ఇంత అమాయకంగా ఉన్నారేందండి? అపవాదికి అలుసు కాదా? హేళన చేసే అన్యులకు ఇదొక అవకాశం కాదా? ఎందుకు ఇవ్వాలి మనం ఇలాంటి అవకాశం? దయచేసి ఇలాంటి పిచ్చి పనులు చేయటం మూలాన దేవునికి మహిమ కలగదు. ఆయన నామాన్ని అన్యజనుల మధ్య అవమానం పరిచే వారం అవుతాం. మీకు ఒక విషయం చెప్తా, జాగ్రత్తగా వినండి. పౌలు చేతిగుడ్డ ద్వారా రోగములు స్వస్థపరచబడ్డాయి కదా. రోగములు స్వస్థపరచబడ్డాయి. మరి ఆయన సేవలోనే, ఆయన సేవ అంతమున త్రోఫీము రోగి అయి ఉన్నప్పుడు అతనిని మిలేతులో వదిలి వచ్చానని చెప్పుచూ ఉన్నాడు పౌలే. ఒక వచనం చదవండి, తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం. ఇతని చేతి గుడ్డలు తగిలితే రోగములు నయమైపోయాయి, నడికట్టు తగిలిన రోగములు నయమైపోయాయి, దయ్యాలు వెళ్ళిపోయి. అలాంటి సమయములో ఆయన సేవ అంతమున సేవలో ఉండగా త్రోఫీము ఏమయ్యాడు? రోగి అయిపోయాడు. అప్పుడేం చేశాడు? త్రోఫీమును మిలేతులో విడిచి వచ్చాడు. బాగు చేసుకుని వెంట పెట్టుకొని తీసుకుని వెళ్ళొచ్చుగా. అంత ఎందుకు? ఆయన ఆత్మీయ కుమారుడు, నిజమైన కుమారుడు, ప్రియమైన కుమారుడు, నమ్మకమైన కుమారుడు తిమోతి ఉన్నాడు కదా. ఉన్నాడా? ఉన్నాడు. మరి ఆయన కడుపు జబ్బుతో బాధపడుతూ ఉండేవాడు, అవునా కాదా? ఈ కడుపు జబ్బుతో బాధపడే వారిని ఏమండి బాగు చేయొచ్చుగా. ద్రాక్షారసం ఎందుకు పుచ్చుకోమని చెప్పాడు? వ్రాతలు పూర్తయితా ఉన్నాయి, సేవ అంతములో ఉన్నారు.
కనుక దేవుడు వాటిని ఒక్కొక్కటి నిలిపివేస్తూ వచ్చాడు. మీకు ఒకటే ఆధారం, మార్క్స్ వార్త. నువ్వే చెప్పారు, ఆయన చేసిన కార్యములను బట్టి వాక్యమును స్థిరపరచాడు. కనుక వాక్యములను స్థిరపరచిన తరువాత వీటిని ఎత్తివేశాడు. మీకు అందుకు ఒక మంచి ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. ఇల్లు కట్టడానికి, స్లాబ్ వేయడానికి, స్లాబ్ కింద సెంటరింగ్ వేస్తాం. అవును కదండి, సెంటరింగ్ పెడతాం. ఇప్పుడు స్లాబ్ గట్టి పడింది, స్థిరంగా అయిపోయింది. 21 రోజు ఉంచాం, సెంటరింగ్ గట్టి పడిపోయింది. ఇప్పుడు చెప్పండి, సెంటరింగ్ తీసేయాలా ఉంచాలా? తీసేయకపోతే ఏముంటుంది? ఆ ఇంట్లోకి వెళ్ళడానికి మనకు అవకాశం ఉండదు. ఆ సెంటరింగ్ తీసేసాడు. ఇప్పుడు విశాలమైనటువంటి పరిస్థితి వచ్చింది. కనుక ఇలాగున కొన్నింటిని తీసివేయవలసి వచ్చింది. అవేంటి? బహుశా మీరు జీర్ణించుకుంటారో లేదో నాకు తెలియదు, కానీ వాస్తవం చెప్పాల్సింది. అవేంటంటే అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యములు, స్వస్థతలు, భాషలు, దర్శనాలు, కళలు. ఈ 7 గుర్తుపెట్టుకోండి. ఏమేం తీసేశాడు? మరలా చెప్పనండి. అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, స్వస్థతలు, ఏమండి, భాషలు, కళలు, దర్శనాలు. దర్శనాలు. ఇప్పుడు ఇవి లేవండి. వ్రాతలు పూర్తి కాక మునుపు ఇవన్నీ ఉన్నాయి. కొంచెం అర్థం చేసుకోండి వాక్యాన్ని. మరి మాకు కళలు వస్తున్నాయి కదండి, మాకు దర్శనాలు వస్తున్నాయి కదండి. తర్వాత ఇంకోటి కూడా, ప్రవచనాలని మొదలు పెడుతున్నారు ఈ మధ్యకాలం లేటెస్ట్గా. ప్రవచనం అంటే ప్రవచనం అంటే వీళ్ళకి జరగబోయే సంగతులు చెప్పడం. అసలు ప్రవచనం అంటే ఊహను బట్టి, ఉద్దేశాన్ని బట్టి కలిగేది కాదని పేతురు భక్తుడు చాలా స్పష్టంగా చెప్పాడు కదండి. ఊహను బట్టి, ఉద్దేశాన్ని బట్టి కలిగేది కాదని చెప్పలే పేతురు పత్రికలో. ప్రవచన వాక్యం అనుకున్నది తెల్లవారు వేకువ చుక్క ఉదయించు వరకు. చదువుదాం ఆ వచనాన్ని కూడా, అవసరాన్ని బట్టి మనం చదువుదాం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 18 నుండి చదువుతానండి. 18 నుండి చదువుతాను. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి అన్నాడు. చూడండి, మేము విన్నాం. ఎప్పుడు? ఆయనతో ఉన్నప్పుడు రూపాంతరపు కొండ మీద, ఆ పర్వతం మీద ఆయనతో కూడా ఉండినప్పుడు ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. ఎంతకంటే? ఆ రోజు శబ్దము వినిన దానికంటే స్థిరమైన వాక్యము, ప్రవచన వాక్యం మనకున్నది. ఏంటది? తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగిచ్చు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు అని చెప్పాడు. దేని యందు? వాటి యందా, వాక్యమందా? వాక్యమందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు అన్నాడు. కనుక వాక్యాన్ని స్థిరపరిచింది. ఎందుకంటే మనము దాని యందు లక్ష్యం ఉంచితే మనకు మేలు అని. అంతే కదా. 21వ వచనం, 20వ వచనం. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదు. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుషుని ఇచ్చను బట్టి కలుగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికారు. ఆ పలికినవి ఇప్పుడు వ్రాయబడ్డాయి. ఆ వాక్యము స్థిరపరచబడింది. అందుకే ఇప్పుడు మన భవిష్యత్తును గురించి కూడా దేవుని వాక్యంలో స్పష్టంగా వ్రాయబడింది.
ఇంకా ఈ మధ్యలో మానవులు పలికేవి, దేవుడు నాతో మాట్లాడిస్తున్నాడు నేను చెప్పేవి వినండి అంటే అవి కూడా వినాల్సిన అవసరము లేదు. వ్రాతలలో ఉన్నది ఏదైనా చెబితే అది వాక్య పద్ధతిని బట్టి వ్రాయబడింది అని మనము నమ్మాలి. కానీ మనుషుని ఇచ్చను బట్టి ఏదైనా తీసుకొచ్చి ఇప్పుడు చెబితే అది కుదరదు. మరి ప్రవచనం అంటే ఏది? సింపుల్గా చెప్తాను. ప్రవచనం అంటే ఏది అంటే, జాగ్రత్తగా వినండి. ప్రవచనం అంటే ఏది అనంటే, ఇప్పటి వరకు జరిగిన సంగతి కాకుండా ఇక జరగబోయే సంగతి లేఖనాలలో వ్రాయబడి ఉన్నది. అది ఎవరైనా చెబితే అది ప్రవచనం. గుర్తొచ్చిందండి? ఇప్పటి వరకు లేఖనం ఏదైతే జరగలేదో ఆ జరగని లేఖనాన్ని ఎత్తి ప్రకటన చేస్తే అది ప్రవచనం అవుతుంది. అంతేగాని మనుషులు తమ ఇచ్చను బట్టి పలికేది ఏది కూడా ప్రవచనము కాదు. దేవుడు నాకు చెప్పాడు, దేవుడు నాకు చూపించాడు, దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నాకు బయలుపరిచాడు, దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడు, దేవుడు నాకు ఇలా చెప్పమని చెప్పాడు, అవన్నీ దొంగ మాటలు. నమ్మదు. ఒక్క ముక్కలో కొట్టి అవతల పడేశాను. నమ్మద్దు అలాంటి వాటి. దేవుడు ఏదైనా చెబితే లేఖనము ద్వారా చెబుతాడు. ఇదిగో లేఖనముల యందు మీరు లక్ష్యముంచిన యెడల మీకు మేలు అన్నాడు కదా. వాక్యాన్ని నమ్ముదామండి. వాక్యాన్ని నమ్ముదాం. ఈ సందర్భంలో ఒక మాట చెప్తా ఉంటారు, అదేంటండి మీరు ప్రవచనాలు కూడా లేవని చెప్తున్నాను. నేను లేవని చెప్పడం లేదయ్యా, ఉన్నాయి. జరిగిపోయింది ప్రవచనం కాదు, జరగబోయేది ప్రవచనం. అది కూడా లేఖనాలలో ఉండాలి. వెంటనే ఒక ఆయన, పిలిపి కుమార్తెలు 4 ఉన్నారు, వారు 4 ప్రవచించువారు కదండి. వారు ఏం ప్రవచించారు? కొత్త సంగతులు ఏమైనా తీసుకొచ్చి చెప్పారా? అసలు వాళ్ళు ఏం ప్రవచించారు? ఒక్క ముక్క చెప్పండి. ప్రవచించుచుండిరి అన్నాడు, కానీ ఏం ప్రవచించారు ఉందా? ఉందా అండి? మరి ఏం ప్రవచించారు వాళ్ళు? జరగబోయే సంగతులను ఎత్తి వారు చెప్పారు. అది దాని సంగతి, అది దాని సందర్భం. కనుక వాక్యము చదువువాడును వినువాడును ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువాడును ధన్యుడు. ఈ ప్రవచన వాక్యము చదువువాడు వినువాడు ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువాడు ధన్యుడు. ప్రవచన వాక్యం అంటే ఏది? ప్రకటన గ్రంథములో వ్రాయబడిన సంగతి. మరి ప్రకటన గ్రంథములో జరిగిన సంగతులన్నీ జరిగాయా? ఇంకా జరగలే. ఇది అందువల్ల దీనిని ప్రవచన గ్రంథం అంటారు. ఇవి ప్రవచనాలు అని అంటారు. జరగని వాటిని చెబితే అది ప్రవచనం, జరిగిన వాటిని చెబితే అది ప్రవచనం కాదు. వెరీ క్లియర్. నేనైతే క్లియర్గా ఉన్నాను. మీరు ఎలా ఉన్నారు? అర్థమైందా క్లియర్గా? లేదా ఏమన్నా డౌట్ ఏమన్నా ఉందా? డౌట్ ఉంటే మీటింగ్ అయిన తర్వాత అడగండి. ఎందుకంటే ఇలాంటి వాటి విషయంలో మనం అసలు రాజీ పడకూడదండి. మనకు పిలుపు లేకపోయినా పర్వాలేదు, మన వర్తమానాలు తప్పని వాళ్ళు ఇంకెలా మొరపెట్టుకున్నా పర్వాలేదు. కానీ బైబిల్ ఏం చెప్తుందో మనం ఆ ప్రకారంగా మనం వెళ్ళాలి తప్ప మన ఇచ్చ వచ్చినట్టు మన ఇష్టం వచ్చినట్లు వాక్యాన్ని వక్రీకరించకూడదు. ఎన్నో ఆధారాలను పరిశీలన చేసిన తరువాతనే ఈ మాటలు చెప్పడం జరుగుతుంది. సరే, క్రమక్రమేణా ప్రారంభ దినాల్లో ఉన్న అద్భుతాలు క్రమక్రమేణా ఆగిపోతూ వచ్చనని మనకు తెలియచూ ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సత్యాలను అర్థం చేసుకొని ప్రభువుకు మహిమ తీసుకురండి ప్రియులారా. ఆ రోజు అపోస్తలుల ద్వారా దేవుడు కార్యాలు జరిగించాడు. అపోస్తలులు అంటే ఎవరో చెప్పాను మీకు. అందరూ అపోస్తలులు కాదు. కనుక కొంచెం వాక్యాన్ని వాక్యంగా అర్థం చేసుకోండి ప్లీజ్. ప్రేమతో చెప్తున్నాను. వాక్యాన్ని వక్రంగా చెప్పొద్దు. ప్రజల్ని ఎవ్వరు మోసం చేయొద్దండి. ప్రజల దగ్గర డబ్బును ఆశించి కోట్లు కోట్లు సంపాదిస్తూ ప్రజల్ని వెర్రి వాళ్ళని చేస్తున్నారు. నిజంగా ఒకటి మాత్రం చెప్తున్నానండి,
వాళ్ళు ఎన్నో బాధల్లో ఉండి భాగ్యవంతుల్ని చేస్తున్నారు వీళ్ళని. ఆ తీవ్రమైనటువంటి, మామూలుగా అయితే ఉసురు అంటారు కదా, ఆ ఉసురు తగులుద్ది అంటారు కదండి. ఏమనుకోకండి. అంటే వాళ్ళు కష్టాన్ని, చెమటను రక్తంగా మార్చి ఆ రూపాయి తీసుకొస్తే, ఆ రూపాయితో రూపాయలు పోగు చేసి వీళ్ళు లగ్జరీస్ అనుభవిస్తున్నారే, దీని సంగతి రేపు అక్కడ అనుభవిస్తారు. ఆ మాట చెప్పాడు, చెప్పకపోలే, చెప్పాడండి. ఏం చెప్పాడు? మత్తయి సువార్త 7:21-23 అద్భుతములు చేసేవారలారా, దెయ్యాలను వెళ్ళగొట్టేవారలారా, ప్రవచనాలను చెప్పేవారలారా అని మెచ్చుకున్నాడా? మెచ్చుకోలేదు. వాడు నీ నామమున అద్భుతాలు చేయలేదా, నీ నామమున దెయ్యాలను వెళ్ళగొట్టలేదా, నీ నామమున స్వస్థపరచలేదా అని వారు మాట్లాడితే ఆయన ఏమన్నాడు? అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండి అన్నాడు. వాళ్ళు చేసింది ఏంటి? అక్రమం. ఆయన సేవ ఆరంభములోనే ఈ మాటలు చెప్పాడంటే, ఆయన ప్రారంభం కాగానే ఆయన వెంటనే వీళ్ళు కూడా ప్రారంభించారు దుకాణం అని మనకు అర్థమవుతుంది. ఆ రోజుల నుండి కూడా ఈ రోజు వరకు వస్తూనే ఉన్నారు అలాంటి వారు. అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండి అన్నాడు. ఏమండి, చేసిన వారినే పొండి అన్నాడంటే ఇక వాళ్ళ దగ్గరకు వెళ్ళే వారి గతేమవుద్ది? వాళ్ళ దగ్గరకు వెళ్ళే వారి గతి ఏమవుద్దండి? ఇలాంటి వాటిని పబ్లిక్ మీటింగ్లో చెప్పాలని చాలా ఆశ ఉందండి. మరి వాళ్ళకే గతి లేదు, మళ్ళీ వాళ్ళ నమ్ముకొని వాళ్ళ మీటింగ్లకు వేలకు వేలు ప్రజలు తండోపతండాలుగా మీరెందుకు వెళ్తారయ్యా, వాళ్ళకే గతి లేదు, మీకు ఏ గతి పట్టుద్దో చూడండి అని చెప్తామని ఆశ ఉంది నాకైతే. అందుకు అనుకూలత, అవకాశం కల్పించాల్సింది మీరే. అవునా కాదా? చెప్పరేమండి, సైలెంట్గా ఉన్నారు. ఎంత మోసం చేస్తున్నారు, ఎంత ప్రజల్ని తప్పు మార్గములోనికి తీసుకొని వెళుతున్నారు. ఇర్మియా గ్రంథంలో ఇశ్రాయేలు కాపర్లు కూడా అలాగే చేశారట. 50వ అధ్యాయం 6వ వచనం ఇర్మియా గ్రంథంలో చెప్పాడు. ఇశ్రాయేలు కాపర్లు కూడా గొర్రెలను కొండల మీదకు తోలుకొని వెళ్ళారట, కొండకు తిప్పారట. అంతేకాదు, తాము దిగవలసిన చోటును వారు మరిపించారు అని చెప్పాడు. అంటే తప్పుడు మార్గంలో ఆ రోజుల్లోనే ప్రజలను తీసుకొని వెళ్ళిపోయారు. ఆ రోజుల నుండి ఈ రోజు వరకు అలాగే కొందరు చేస్తూనే వస్తున్నారు. దానివల్ల ప్రభు ఎంత బాధపడుతున్నారు, ప్రభు పనికి ఎంత ఆటంకం కలిగిస్తున్నారు. మరి ప్రభు చూస్తూ ఎందుకు ఊరుకుంటున్నాడు అని మనకు ఒక ఆలోచన రావచ్చు. ప్రభు ఇంకా వారు మార్పు చెందాలని, ఆయన రాకను గూర్చి దీర్ఘశాంతము గలవాడై ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. కనుకనే మన వంతు మనము పని చేస్తూ ప్రభువుకు మనం మహిమ ఆపాదించవలసిన వారమై ఉన్నాం. అది పేతురు భక్తుడే చెప్తాడు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో చెప్తాడు. ఆయన రాకను గురించి ఆయన ఆలస్యం చేస్తున్నాడు. ప్రజలందరూ మారు మనసు పొందవలనని దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడని చాలా స్పష్టంగా చెప్పాడు. ఓ ప్రియులారా, దేవుని వాక్యములో వ్రాయబడిన వాస్తవిక సత్యాలు ఒక్కొక్కటిగా ఆలోచన చేసి ప్రభువును మహిమపరిచే వారిగా సిద్ధపడండి ప్లీజ్. అర్థమవుతుందండి? తప్పుడు పద్ధతులు, తప్పుడు విధానాల వెంట వెళ్ళిపోకండి. అలాంటి వారు ఎవరైనా ఉండుంటే ఖండించండి, మందలించండి. అలా మోసం చేయొద్దయ్యా. ప్రజల సొమ్ము వాళ్ళెంతో కష్టార్జితాన్ని తెచ్చిస్తూ ఉంటే దాని ద్వారా మీరు లగ్జరీ అనుభవించకండి. ప్రభు కొరకు నమ్మకంగా బ్రతకండి, దానిని సేవ కొరకు ఖర్చు పెట్టండి అని మనం చెబుదాం. దేవుడు మనకిచ్చింది అలా సేవలో ఖర్చు పెడదాం, ఆయన నామాన్ని మహిమపరుచుదాం. ప్రార్థన చేసుకుందామండి. ఈరోజు మీ గుండెలను పిండే కొన్ని మాటలు మీరు విన్నట్టు అయ్యింది. అవును, నిజం. జరుగుతున్న పరిస్థితులు, పరిణామాలు
మనం గమనిస్తున్నాం. ఎక్కువగా ప్రార్థించాలి, ఎక్కువగా ప్రయాసపడాలి, ఎక్కువగా మనం చేయాల్సిన పనులు ప్రార్థించాలి, ప్రయాసపడాలి, పని చేయాలి. ఈ 3 పనులు కదా, అలా చేయాలి. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, మీ ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువా, మీ వాక్యము ద్వారా ఎంత గొప్ప సంగతులను బయలుపరుస్తున్నారయ్యా. మా నాయనా, మీకెంతో మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములను మేము ఆరోపించడానికి మమ్మను మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రం. మీ వాక్యము ద్వారా మా బ్రతుకులలో మీరు చేస్తున్న పుణ్యకార్యము కొరకు స్తోత్రం. వాక్యమందు లక్ష్యముంచితే అది మాకు మేలని చెప్పారు. మా ప్రభువా, ప్రతివారు దైవలేఖనాల పట్ల ఆసక్తి కలిగి, వాక్యమునందు స్థిరత కలిగి, మీకెంతో మహిమ తేగలుగునట్లు సిద్ధపరచమని, తోడయుండి కాపాడమని కోరుచు మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతించి, స్తోత్రించి, ప్రార్థించి వినయులమై వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్.